హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఈ రోజు మనతో పాటు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది వీళ్ళు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా అద్భుతమైన ప్రాజెక్ట్స్ కమ్యూనిటీ హాల్స్ వెంచర్స్ చేశారు అదే నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈసారి మోకిలాలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నారు అదే రాయల్ పెవిలియన్ మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అసలు 18 ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని పిలిచేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు అసలు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్కి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందండి అంటే ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వుకుంటూ ఆన్ టైం డెలివరీ చేసుకుంటూ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా ఎలా అయింది నిఖిల కన్స్ట్రక్షన్ స్థాపించి 18 ఏళ్ళు గడిచిన విధంగా 11 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మనం కొన్ని ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ తోటి ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒకటి టైటిల్ క్లియర్గా ఉండాలి అంటే కొనుక్కునే వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళ కష్టార్జితానికి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో టైటిల్ని చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి అలాగే ప్లేస్ని కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ఆర్ఓఐ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే విధంగా ప్లేస్ని ఐడెంటిఫై చేసి ప్రాజెక్ట్ని కూడా త్వరితగతిని కంప్లీట్ చేసే విధంగా టైం బౌండ్స్ పెట్టుకుని మెన్షన్ చేసిన క్వాలిటీస్ అన్నీ ఇచ్చే విధంగా 110% మనం డెలివరీ చేసే విధంగా అన్ని రకాల ప్లాన్ చేసి ఈ ప్రాజెక్టులు చేయటం వల్ల మనం ఈ రకంగా సక్సెస్ సాధించడం జరిగింది ఇన్ని ఇయర్స్ నుంచి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో అసలు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ గడిచిన 20 సంవత్సరాల నుంచి కనుక మనం చూస్తే అంటే 2000 సంవత్సరం నుంచి ఈ 24 సంవత్సరాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది అలాగే ఇది ఒక మినీ భారత్గా రూపాంతరం చెందడం వల్ల అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రైసెస్ అందుబాటులో ఉన్నాయి లా అండ్ ఆర్డర్ బాగుంది ఎన్విరాన్మెంట్ బాగుంది సో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి హైదరాబాద్ గ్రోత్ అప్వర్డే ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఎప్పటికైనా గ్రోతే ఉంటుంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం పాజిటివ్ ట్రెండ్సే ఉంటాయి ఎప్పటికీ కూడా మధ్యలో ఏమైనా హెచ్చు తగులు ఉండొచ్చు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ లే చేయడం జరిగింది తర్వాత అవుటర్ రింగ్ రోడ్ రావడం జరిగింది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఇలా 3 రింగ్ రోడ్లు ఉన్న సిటీ ఇంకోటి ఏది లేదని మనం గట్టిగా చెప్పొచ్చు సో ఈ రింగ్ రోడ్లు తర్వాత కనెక్టింగ్ రోడ్ల వల్ల మనకి ట్రాఫిక్ జామ్లు అవి కూడా లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది సో కరెంట్లీ మీరు మోకిలాలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా అంటే మోకిలానే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అన్ని రకాల ఏరియాల్లోనూ బిజినెస్ చేయడం జరిగింది కూకట్పల్లి ప్రగతి నగర్ మణికొండ పుప్పాలగూడ సో నెక్స్ట్ అప్కమింగ్ ఏరియా ఏదైనా సర్వే చేసి మోకిలా అయితే రెసిడెన్షియల్గాను ప్లస్ గ్రీనరీ గాను 2 రకాలుగా బాగుంటుందని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేసి 2018 నుంచి కూడా మోకిలాలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మోకిలాలో 3వ ప్రాజెక్టు రాయల్ పెవిలియన్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అలాగే రాయల్ పెవిలియన్తో పాటు ఇంకొక అప్కమింగ్ ప్రాజెక్ట్ ఐటీ స్పేస్ కూడా పర్మిషన్ తీసుకున్నాం ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి ముందుకెళ్తా ఉంది సో ఈ రాయల్ పెవిలియన్ అన్నారు కాబట్టి సో ఈ వెంచర్ గురించి అంటే లైక్ ఎలా ఉండబోతుంది ఈ కమ్యూనిటీ హాల్స్ అన్నారు సో ఈ ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్గా చెప్తారా రాయల్ పెవిలియన్ మనం 6 ఏకర్స్లో నిర్మిస్తున్నాము 570 ఫ్లాట్స్ వస్తాయి 4 బ్లాకులు యూనిక్నెస్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం మనం ఆ 2 క్లబ్ హౌస్లు కూడా సుమారుగా 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్లో ఉంటుంది క్లబ్ హౌస్ ఫెసిలిటీస్కే 1,00,000 స్క్వేర్ ఫీట్ కేటాయిస్తున్నాం ఈ 1,00,000 స్క్వేర్ ఫీట్ కాకుండా టెర్రస్ మీద టెర్రస్ వాక్ ఏరియా అలాగే టెర్రస్ బార్బెక్యూ టెర్రస్ మీద లేడీస్ పార్టీ ఏరియా ఇలా ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం అలాగే టెర్రస్ మీద సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ 1,30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టులో లేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు అలాగే ఇండోర్ గేమ్స్తో పాటు టెర్రస్ స్విమ్మింగ్ పూల్ టెర్రస్ కాఫీ షాపు అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద సినిమా ఫెసిలిటీ ఆన్ ద టెర్రస్ ఆన్ ద టెర్రస్ సో we are designing in such a way that all the facilities should suit every individual అలా ఎమ్యూనిటీస్ని ప్లాన్ చేసి వరల్డ్ క్లాస్ బిల్డింగ్ కట్టి డెలివరీ చేయాలని ఉన్నతాశంతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం దీనికి ఇన్స్పిరేషన్ కూడా మేము 2018లో సింగపూర్ వెళ్ళి స్టడీ చేసి రావడం జరిగింది అక్కడ టెక్నాలజీ అక్కడ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అన్నీ కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇది 4 పోడియం స్లాబ్స్ 2 క్లబ్ హౌస్లు టెర్రస్ ఫెసిలిటీస్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాం అన్నమాట సో మరి ఈ మొత్తం ఈ దాంట్లో అంటే లైక్ ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ అంటే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్లాట్స్ దీంట్లో 570 ఫ్లాట్స్ ఉన్నాయి 2 బెడ్రూమ్స్ 90 ఫ్లాట్స్ కడమైన కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్
3 and 4 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ బ్లాక్స్ కూడా పెట్టాము. ఒక 2 బ్లాక్స్ అయితే ఓన్లీ 3 and 4 బెడ్రూమ్సే ఉంటాయి వాటిలో, అలాంగ్ విత్ ద హోమ్ థియేటర్. 2 బ్లాక్స్లో 2 and 3 కాంబినేషన్తో ఉంటాయి అనమాట. క్లబ్ హౌస్లు రెండు ఏరియాల్లో పెట్టడం జరిగింది, టెర్రస్ ఏరియాతో పాటు. అలాగే దీంట్లో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఒక 3 చెప్తాను. ఒకటి ఎకో ఎస్టీపీ. మనం ఇచ్చే ఎస్టీపీ వాల్ మీద కూర్చుని కూడా ప్రజలు భోంచేయచ్చు కస్టమర్లు. అంటే ఎలాంటి స్మెల్ కానీ ఇబ్బంది కానీ ఉండదు. అంటే గార్డెనింగ్ మాత్రమే కనపడదు మీకు, అంత టెక్నాలజీ వాడి. అది కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఉండాలని చెప్పి, నేచర్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆ ఎస్టీపీని ప్రిఫర్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ పాత ప్రాజెక్టులో వివాంత సెంట్రల్ కోర్టులో కూడా పెట్టడం జరిగింది. దానికి ఎన్నో స్కూల్స్, కాలేజెస్, బయట ఆర్గనైజేషన్స్ వచ్చి కేస్ స్టడీ కింద స్టడీ చేసి కూడా వెళ్తున్నారు దాన్ని. అంటే మీ ప్రాజెక్ట్ని ఒకరు వచ్చి కేస్ స్టడీ చేసి ఇంత నేర్చుకోవాలి అనుకున్నారంటే ఆ క్వాలిటీ అష్యూరెన్స్ అలా మెయింటైన్ చేస్తారు. ఈ ఎకో ఎస్టీపీతో పాటు 4 పోడియం స్లాబ్స్ ఇచ్చాం. 4 పోడియం స్లాబ్స్ మనకి ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా, వరదలు వచ్చినా మనకి సెల్లార్లో మునిగే ఇబ్బంది లేకుండా 4 కూడా పోడియం స్లాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టెర్రస్ మీద కూడా ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన మన పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఓన్లీ ఇండోర్ గేమ్స్, ఇండోర్ జిమ్ము కాకుండా టెర్రస్ మీద కూడా ఫెసిలిటీస్ ఇస్తే ఎక్కడికక్కడ మనుషులు స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది లేకుండా చేసుకుంటారనే ఉద్దేశంతో టెర్రస్ మీద కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. గడిచిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్కి ఏం కావాలో డిజైన్ చేసి అందించడమే మన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. అంటే ముఖ్యమైన యూఎస్పీ కూడా అదే అనుకుంటా. అంటే ఎటు సైడ్ నుంచి చూసిన సైక్లోన్స్ నుంచి సెక్యూరిటీ కానీ, ఎకో సిస్టమ్ కానీ, సస్టైనబిలిటీ కానీ, గ్రీనరీ కానీ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఒక వెంచర్లో తీసుకురావడం అంటే అంత సాధ్యమని చెప్పలేము. అలాంటిది ఇంక ఇప్పుడు మోకిలాలో తీసుకున్నారు. సో అంటే చాలామంది మోకిలా అనేది ఎక్స్పెన్సివా అని ఒక డౌట్ వస్తుంది. అంటే మోకిలాలో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయా అని. సో మీ దాంట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి? మోకిలా గురించి చెప్పాలంటే మనము నియోపోలిస్కి 10 నిమిషాల దూరం జర్నీలో ఉంది. ఇదంతా కూడా సరౌండెడ్ బై లష్ గ్రీనరీ. కొద్ది ఏరియా మాత్రమే రెసిడెన్షియల్ కేటాయించబడింది. కాబట్టి ఫ్యూచర్లో కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశమే లేదు. అలాగే రేట్లు ఎక్కువ ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పొచ్చు. మనం ఇప్పుడు 5,500 రేంజ్లో అమ్ముతున్నాము. కానీ అదే మనం 10 నిమిషాలు యువతలు కనుక ఉంటే నియోపోలిస్ దగ్గర కానీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ 10,000 to 12,000 కోట్ చేస్తున్నారు. జస్ట్ 10 minutes జర్నీ కనుక చేయగలిగితే, దట్ ప్లెజర్ జర్నీ, ఇట్స్ నాట్ ఏ ప్రెజర్ జర్నీ కనుక చేయగలిగితే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ప్రోడక్ట్ దొరుకుతుంది. గ్రోత్కి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే రెంటల్స్ కూడా మంచి రెంటల్సే వస్తున్నాయి. ఇప్పుడు మేము 2 bedroom ఫ్లాట్ ఆల్రెడీ కట్టి డెలివరీ చేసినట్లో 22 నుంచి 25,000 రెంట్ వస్తుంది. 3 bedroom కూడా 30,000 వరకు రెంట్ కూడా రావడం జరుగుతుంది. మా కమ్యూనిటీకే ఆ డిమాండ్ నుండి, ఎందుకంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండటం వల్ల, కమ్యూనిటీ నీట్గా మెయింటైన్ చేయడం వల్ల మంచి రెంటల్ డిమాండ్ కూడా ఏర్పాటు చేయగలిగాం. సో ఇప్పుడు అంటే చాలామంది అంటే ఇల్లు కొనేటప్పుడు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే కన్వీనియన్స్ వేగా, అంటే వాళ్ళకి ఎంత కన్వీనియంట్ ఉంది, ఎందుకు కొనాలి అని. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ పరంగా, రెండిట్లో మనకి ఎంత బెటర్గా ఉంది అని ఆలోచిస్తారు. సో మీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, సో మీరు ఒక 3 reasons అంటే కొన్ని రీజన్స్ చెప్పాలి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఒకటి, సరౌండెడ్ బై ఐటీ పార్క్, ద అప్కమింగ్ ఐటీ పార్క్ నియోపోలిస్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 10 minutes జర్నీలో ఉంది. 2, సరౌండెడ్ బై ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మనకి జేబీఐటి, సిబిఐటి, ఎక్ఫై బిజినెస్ యూనివర్సిటీ, గార్డియం హై స్కూల్, స్కూల్స్ ఒక 3-4 గుడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండే, ఇండస్ స్కూల్ కానీ, ఇట్లా స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్. ఈ మన మానవుడికి దైనందిన జీవితంలో కావాల్సిందండి మన పిల్లలకు చదువుకోవటానికి స్కూల్స్, కాలేజెస్, అలాగే మనం పనిచేయడానికి, ఉద్యోగం చేసే ఏరియాకి దగ్గరగా ఉంటాం, వ్యాపారానికి దగ్గరగా ఉంటాం. ఈ 4 కూడా సరౌండెడ్ బై మోకిలా. అవి కాకుండా కొత్తగా ఐటీ పార్క్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు. అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా ట్రాక్ వస్తుంది అక్కడికి. సో మోకిలాని మనం ఒక ఫ్యూచర్ అప్కమింగ్ ఏరియాగా చూడొచ్చు. కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అలాగే మంచి నివాసయోగ్యమైనటువంటి ప్లేస్ కూడా, సరౌండెడ్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్, బిజినెస్ ప్లేసెస్ అండ్ ఐటీ ప్లేసెస్ అండ్ లష్ గ్రీనరీ. సో ఇలాంటి ప్లేస్ మరొకటి దరిదాపుల్లో దగ్గరలో ఏది లేదని కూడా మనం చెప్పచ్చు. అండ్ ఇప్పుడులో ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్, అంటే ఈ డెవలప్మెంట్ చూసేసరికి ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత ఉంటాయో ఇప్పుడే స్టెప్ ఇన్ అవ్వడం బెస్ట్. మోకిలాలో ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దొరకకపోవచ్చు కూడా, ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా చాలా లిమిటెడ్గా ఉందన్నమాట అక్కడ. సో ప్రస్తుతానికి ప్రామిస్ పీరియడ్ ఎంత అని చెప్తున్నారు? మన ప్రాజెక్ట్ని 2025 మార్చ్ కల్లా 2 బ్లాకులు హ్యాండ్ ఓవర్ చేస్తాము. పడవ 2 బ్లాకులు 2025 డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాము.
మనం ప్రతిసారి కూడా మెన్షన్ చేసిన టైం కన్నా ముందే ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అంటే వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక కస్టమర్ అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి ఒక్కసారి దీని అప్రూవల్స్ గురించి చెప్తారా? అంటే ఏమేమి అప్రూవల్స్ వచ్చాయి? మనం ప్రాజెక్ట్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందంటే అన్ని రకాల లీగల్ టైటిల్ వచ్చిన తర్వాతే అన్ని రకాల పర్మిషన్స్ లైక్ హెచ్ఎండిఏ కానీ లోకల్ పంచాయతీ కానీ రెరా అప్రూవల్ కానీ తీసుకుని సైట్లో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతే సేలబిలిటీ కూడా పెడతాం మనం. సేల్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా అమ్మటం కానీ పర్మిషన్ లేకుండా అమ్మటం కానీ మనం చెయ్యం అసలు. అది మన ఫిలాసఫీ కాదు. వీ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్. ఎందువల్లంటే ఒక కస్టమర్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ జాబ్ చేసి వాళ్ళ సేవింగ్స్ని దాచుకుని సేవింగ్స్ అన్ని పూల్ చేసి దాన్ని డౌన్ పేమెంట్ కింద కట్టి మళ్ళీ 80% లోన్ తీసుకుని ఒక 15 to 20 ఇయర్స్ టెన్యూర్ కష్టపడి కట్టాలి. వాళ్ళ కష్టార్జితానికి వాల్యూ చేకూర్చే విధంగా మన యాక్షన్ ఉండాలి కానీ ఇబ్బంది పెట్టే విధంగా మనం ఉండకూడదు అనేది మన పాలసీ, నిఖిలా కన్స్ట్రక్షన్ యొక్క పాలసీ. ట్రూ లీడర్ అని చెప్పారండి ఆ ఒక్క పాలసీ తోటి నిజానికి. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్య మేము బాగా చూస్తున్నాం అంటే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ షోస్లో మీరు కనిపిస్తున్నారు. సో ఎలా ఉండే రెస్పాన్స్ అంతా? ఎస్, ఈ మధ్యన సింగపూర్లో అలాగే దుబాయ్లో కూడా మనం షోస్ పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్స్లో. అలాగే అవార్డు ఫంక్షన్ కోసం కూడా సింగపూర్ వెళ్ళాము. తెలుగు అసోసియేషన్ వారు వాళ్ళే ఇన్విటేషన్ ఇచ్చి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం రకరకాల మీటింగ్స్ పెట్టడం జరిగింది. మంచి ఓవర్వాల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ యూఎస్ కూడా పెట్టడం జరిగింది. యూఎస్ కస్టమర్లు కూడా మంచి ఆదరణ ఇచ్చారు మాకు. ఇప్పుడు దుబాయ్ టీం కూడా ఇన్వెస్ట్ చేయడానికి రేపు 20వ తారీఖున హైదరాబాద్ వస్తున్నారు కొంతమంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మంచి ఆదరణ లభిస్తుంది. డిజైన్ ఫిలాసఫీ చూసి డిజైను, పోడియం స్లాబ్స్, ఎకో ఎస్టీపీ, 2 క్లబ్ హౌసెస్ అండ్ టెర్రస్ ఫెసిలిటీస్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యి అందరూ కూడా ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది, వై నాట్ వీ ఇన్వెస్ట్ అనే ఉద్దేశంతో అందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు. సో ప్రస్తుతం ఎంత అవైలబిలిటీ ఉన్నది అంటే చూస్తుంటే డిమాండ్ ఎక్కువ ఉంది అంటే లైక్ ఎందుకంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎన్ని కరెంట్లీ? ఇప్పుడు బ్లాక్ ఏ అండ్ బి మన స్లాబ్ కాస్టింగ్స్ అయిపోయి బ్రిక్ వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70-80% వరకు సేల్ అయిపోయింది. సి అండ్ డిలో సి అండ్ వర్క్ ఇప్పుడే మొదలు పెట్టాం, డి వర్క్ ఇప్పుడే జరుగుతుంది. సో అవి ఒక 20% అమ్మటం జరిగింది. సో నెక్స్ట్ అంటే లైక్ ఇట్లే రియల్ ఎస్టేట్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఒక ఏరియాలోనే కాన్సన్ట్రేట్ చేద్దామనే ఉద్దేశంతో మోకిలాలో ఇంకా 3 ప్రాజెక్టులకు సరిపడా ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ని 27 ఫ్లోర్స్ డిజైన్స్ జరుగుతున్నాయి, ఇంకా పర్మిషన్స్ అయ్యి అప్లై చేస్తాము ఇప్పుడు అది. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ 6 acresలో కూడా డిజైన్ చేస్తాం అది నెక్స్ట్ ఇయర్. అంటే రెసిడెన్షియల్. ఇన్సిటీ ఈజ్ నాట్ ఓన్లీ బిల్డింగ్ అపార్ట్మెంట్స్, వీ వాంట్ టు యాడ్ ద వాల్యూ టు ద ప్లేస్. అందువల్ల ఈ 2 క్లబ్ హౌస్లతో పాటు రాయల్ పెవిలియన్కి ఆపోజిట్లో ఒక ఐటీ స్పేస్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది 9 ఫ్లోర్స్ది. అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. అసలు ఒకసారి ఐటీ స్పేస్ వచ్చింది అంటే అక్కడ ఒక చిన్న ఎకోసిస్టమ్ బిల్డ్ అయిపోయినట్టే. సో మనము అది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ షోరూమ్స్ వస్తాయి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి. అలాగే రెస్ట్ ఆఫ్ ద 7 ఫ్లోర్స్ ఆఫీస్ స్పేసెస్ అన్నీ వస్తాయి. సో ఆఫీస్ స్పేసెస్ కూడా క్రియేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి. అలాగే కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వటానికి క్లబ్ హౌస్లో ఏమైనా ఉన్నా మనం మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ ఐటీ స్పేస్ కింద మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఎవరైనా ఈ ఇంట్రెస్టెడ్ ఉండి ఈ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి దానికోసం? మన సైట్కి వచ్చి విజిట్ చేసి నేరుగా సైట్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు. అలాగే మనం రకరకాల ప్రమోషన్స్ కూడా చేస్తున్నాము యూట్యూబ్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో కానీ. మన నెంబర్స్ అనేది డిస్ప్లే అవుతుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా వాకిన్ చేసి ప్రాజెక్ట్ని చూసి ఎక్స్పీరియన్స్ చెంది మన పర్మిషన్స్ టైటిల్ అన్నీ వెరిఫై చేసుకుని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామనే ఉద్దేశంతో హ్యాపీగా కొనుక్కోవచ్చు. అలాగే ఈ మనం రెసిడెన్షియల్ అండ్ ఐటీ స్పేస్తో పాటు మనము 2 విల్లా ప్లాటింగ్ వెంచర్స్ కూడా చేస్తున్నాం. ఒకదానికి ఆల్రెడీ 50 ఎకరాలకు పర్మిషన్ తీసుకొచ్చాం, హెచ్ఎండి పర్మిషన్ అయిపోయింది, ఇప్పుడు రెరా అప్లై చేస్తున్నాం. అది కూడా మోకిలాకి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలోనే మనం డెవలప్ చేస్తున్నాం. సో మరి ఇన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ లైన్డ్ అప్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్. మరి మీ తర్వాత నెక్స్ట్ ఎవరు విల్ బి టేకింగ్ కేర్? మేము ప్రాజెక్టులు డిజైన్ చేయడానికి కూడా ప్రథమ కారణం ఏంటంటే మా సక్సెసర్స్ అంటే మా సన్ యశ్వంత్ కానీ డాటర్ నిఖిలా కానీ కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చి యూఎస్లో ఇదే ఫీల్డ్లో కొనసాగాలనే ఉద్దేశంతో సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసి వచ్చి ఇదే ప్రాజెక్టుల్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. సో సెకండ్ జనరేషన్ కూడా ఈ బిజినెస్లో వస్తున్నారు కాబట్టి ఒక చక్కటి క్వాలిటేటివ్ ప్రొడక్ట్ని
కస్టమర్లకి కాంపిటేటివ్ ప్రైస్లో అందించి మంచి పేరు సాధించాలనే ఉద్దేశంతో ఎన్సిడి ముందుకు సాగుతుంది. ఓకే, సో అప్డేటెడ్ అంటే ఈ జనరేషన్ ఆ జనరేషన్ కలిపి అన్ని అప్డేట్స్ తోటి ఒక కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఇంకా ఇట్లా మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, హైదరాబాద్కి మీరు అన్నట్టు ఒక వాల్యూ అడిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో కూడా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.